ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్న మాట. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. అవునండి, దేవుడు తన యొక్క బిడ్డలు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవును, మీరు అడగండి, నేను మీకు ఇస్తాను, అడగండి, మీకు అది దొరుకుతుంది అని దేవుడు ఈ సమయమందు తన చక్కని వాక్కు ద్వారా, వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నాడండి. అవునండి, మీకున్న ఏ లోటున్నా, ఏ అవస్థున్నా, ఏ అక్కరున్నా, ఏ కలిమిన్నా, ఏ బలహీనతున్నా, ఏ అశాంతి ఉన్నా, ప్రతి ఒక్క సమస్యను యేసయ్య పాదాల చెంతకు తీసుకురండి. ఆయనను అడగండి, ఆయనకి ప్రార్థించండి. ఆయనకి ప్రార్థిస్తే గనక అది మీకు దొరుకుతుంది. అవునండి, చాలామంది అడగకే పొందుకోలేకపోతున్నారు. అవునండి, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి తన యొక్క సమస్యను చెబుతుంది. మాటి మాటికి ఇతరాలు నన్ను తొందర పెడుతుంది, తినకి ఎలాగంట న్యాయము చెయ్యాలని ఆ న్యాయాధిపతి అనుకుంటాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అవునండి, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ఆ విధవరాలికి అవస్థత తీర్చాలని, తన యొక్క మొర తీర్చాలని, తన విన్నపం తీర్చాలని అనుకున్నాడు. అలాగే దేవాది దేవుడు రక్తం పెట్టి ప్రాణం పెట్టి మనల్ని కన్న తండ్రి మీ యొక్క కోరికను నెరవేర్చడం. అవునండి, మీకున్న ప్రతి సమస్యను దేవుని యొద్దకు తీసుకురండి. ఆయనను అడగండి. ఆయన మీకు ప్రతి సమస్య నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బందుల నుంచి తీసివేసి సమృద్ధి, శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం కలగజేస్తాడు. అవునండి, అట్టి విధంగా అట్టి ఆశీర్వాదాలు మనం చూడాలంటే, అట్టి సంతోషం మనం చూడాలంటే దేవుని పాదాల చెంతకి వచ్చి మన యొక్క ప్రతి అవస్థతను, మీ యొక్క ప్రతి అవస్థను దేవునికి చెప్పండి. దేవుడు మీకున్న ప్రతి సమస్యను తీసివేసి మిమ్మల్ని సంతోషంతో పరిపూర్ణమగినట్లు దేవుడు చేస్తాడు. దేవుడి కృప ప్రతి ఒక్కరికి దయచేయను గాక. దేవుడి వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.